మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల అనంతపురం జిల్లా వజ్రకరువులో మాట్లాడుతున్నారు. వజ్రకరూర్ మండల వాసులకు చేరి వచ్చిన మీ అందరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు ఈ షర్మిల మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. అనంతపూర్ వాసులంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా అపురూపం. ఎందుకంటే మన దేశంలోనే రాజస్థాన్ తర్వాత అతి తక్కువ వర్షపాతం పడేది మన అనంతపూర్ జిల్లాలోనే. మన రాష్ట్ర చరిత్రలో అనంతపూర్ జిల్లా ఎన్నో కరువుల్ని ఎదుర్కొంది. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి అనంతపూర్ జిల్లా అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఇక్కడ ఈ జిల్లాలో తాగునీరు, సాగునీరు ఏర్పాటు చేయకపోతే, పెద్ద ప్రాజెక్టులు కట్టి దానిలో ఏర్పాట్లు చేయకపోతే ఇక్కడ కనీస అవసరాలకు కూడా నీళ్లుండవని, ఈ ప్రాంతం ఎడారైపోతుందని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి హంద్రీనివా ప్రాజెక్టు చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రాజెక్టుకు 2 సార్లు శిలాఫలకాలేసి గాలి కొదిలేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఎంతో వేగంగా హంద్రీనివా ప్రాజెక్టుని చేతలపెట్టి 95% పనులు పూర్తి చేశారు. ఇంకొక 6 నెలలు ఆయన బ్రతికే ఉంటే ఆ మిగతా 5% పనులు కూడా పూర్తయిపోయేవి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి 5% పనులు పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు కూడా సరిపోలేదు. ఈ 3 సంవత్సరాలలో ఒక్క గంప మట్టి ఇటువైపు నుంచి ఎత్తి అటువైపు పెట్టలేదు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఫస్ట్ ఫేజ్ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిపోతుంది. కానీ ఈ ప్రభుత్వానికి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కేవలం వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు హంద్రీనివా ప్రాజెక్ట్ అయిపోకుండా అలాగే ఉంది, మీకు నీళ్లు లేకుండా అలాగే ఉన్నాయి. మీ ప్రాంతానికి ఈరోజు నీళ్లు లేవంటే ఆ పాపం ఈ సర్కారుదే. ఆ ఒక్కటే కాదు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రతి ప్రోగ్రాము, ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పడుస్తుంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టం. ఎంతో మంది సామాన్యులు గుండె ఆపరేషన్లు చేయించుకున్నారు. చిన్న చిన్న పిల్లలు సైతం పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి తల ఎత్తుకొని వైద్యం చేయించుకోగలగాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి అభిప్రాయం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రధానమైన రోగాలను ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి తీసివేసింది. ఇప్పుడు సామాన్యునికి జబ్బులు వస్తే మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. కాంగ్రెస్ వాళ్ళకు జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే విదేశాలకో వెళ్లి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడు మటుకు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లాలని వీళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అని ప్రతి ఇంట్లో ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, గొప్ప చదువులు చదివిన వాళ్ళు, గొప్ప ఉద్యోగాలు చేయని వాళ్ళు లేకపోతే ఆ కుటుంబం పైకి రాదని వారి చదువులకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దానికి కట్టర్లు పెట్టి సొగమిస్తాం, కాలుస్తాం అంటూ భిక్షమిచ్చినట్టు ఇస్తున్నారు. 40 లక్షల విద్యార్థులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచితంగా చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశం అంతటిలో 40 లక్షల ఇళ్లను కడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే
రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల